దేవుని పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు. ఈరోజు ఒక అంశం మనం తెలుసుకుందాము. పరలోకములో దేవునికి ఒక ఆలోచన సభ ఉందా? పరలోకంలో ఆలోచన సభ. భూమి మీద మన ప్రభుత్వం వారు ఒక చట్టం తీసుకుని రావాలంటే ఉభయ సభల వారు అంటే ఎగువ సభ దిగువ సభల వారు ఆమోదించవలసి ఉన్నది. మన దేశంలో ప్రధానులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు వీరందరూ కూడా చట్టం కిందే పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పరలోకంలో కూడా ఒక ఆలోచన సభ ఉంది. ఆలోచన సభలో తీర్మానం చేసినటువంటి ప్రతి చట్టం కూడా ఈ భూలోకం సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా పరలోకంలోనే తీర్మానం జరగబడతా ఉంటాయి. అలాగే ఈ భూమి మీద ఒక చట్టం తయారైంది అంటే అది పరలోకములో ముందుగా తయారై ఉంటుంది. అక్కడ దేవదూతల సన్నిధి, పరలోకపు తండ్రి వీరందరూ కలిసి ఒక శాసనం, చట్టం తయారు చేసినప్పుడు దాన్ని భూలోకంలో నెరవేర్చబడతాయి. కాబట్టి దేవుడు పరలోకంలో ఒక ఆలోచన సభ అది తీర్మానించబడి ఉండాలి. ఇక్కడ చట్టం జరిగిందంటే పరలోకంలో ఒక తీర్మాన సభలో అది ఆమోదించబడి ఉండాలి. ఉదాహరణకి ఈరోజు ఎంపీలు కానీ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మరి ఇంకా ఎవరైనా కానీ ఒక అధికారిగా ఎన్నుకోబడాలంటే వార్డు కార్పొరేటర్గా ఎన్నిక కాబడాలంటే అన్నీ కూడా పరలోకంలో ఆలోచన సభలో తీర్మానం అయి ఉండాలి. కాబట్టి అక్కడ తీర్మానం అయినప్పుడు దాన్ని ఎవరు కూడా భూలోకంలో మార్చలేరు. కాబట్టి అదేవిధంగా దేవునికి పరలోకంలో ఒక ఆలోచన సభ ఉంటుందా అని మీరు అడగవచ్చు. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. చూడండి, దేవుని ఆలోచన సభలో ఎవరెవరు ఉన్నారు అని ఈరోజు మనం తెలుసుకుందాము. ఇక్కడ ఆలోచన సభ మన దేశంలో, మన రాష్ట్రంలో ఆలోచన సభ ఉన్నది. ఈ ఆలోచన సభలో ఉంది కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఇంకా అధికారులు అంతా కూడా ఒక దాన్ని బట్టి ప్రభుత్వం జరుగుతూ ఉంది. అదేవిధంగా పరలోకంలో కూడా ఆలోచన సభ ఉంది. అందులో ఎవరు సభ్యులు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, పరలోకంలో ప్రధానులను, అధికారులను, నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశించి 24 పెద్దలు, 2 ప్రకటన 4:4-24 పెద్దలు, ప్రకటన 4:5లో దేవుని 7 ఆత్మలు, ఇంకా ప్రకటన 4వ అధ్యాయం 6వ వచనంలో ముందు వెనక కనులతో నిండినటువంటి 4 జీవులు. వీరందరూ కూడా పరలోకంలో ఆలోచన సభలో సభ్యులు. కాబట్టి ఈ సభ పరలోకంలో ఎచ్చటున్నది మీరు అడగవచ్చు. కాబట్టి యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నీవు ఆకాశమునకు ఎక్కి పోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. దేవుని సభ అంటే ఆకాశమునకు ఎక్కిపోయి నక్షత్రములు పైగా ఉత్తర దిక్కున సభాపర్వతము. కాబట్టి దేవుని దూతల సభ అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను, ఆ దినమందు అపవాదకు వారితో కూడా వచ్చను. ఇక్కడ దేవుని సభలో ఎంతోమంది డెలికేట్స్, దేవదూతలతో పాటు ఈ యొక్క దూత అపవాది కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క సభలో పాల్గొన్నట్లు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అపవాది కూడా చోటిచ్చారు. అతను కూడా ఒక మెంబర్, అతను కూడా అక్కడ సభలో మాట్లాడే అధికారం కలిగినటువంటి స్థితిగా ఉంది. ఈరోజు అపవాదిని మీరు అందరూ కూడా చులకనగా చూస్తూ, హేళనగా చూస్తూ ఉంటాం. కానీ అన్నీ కూడా దేవుని కిందే పనిచేస్తున్నారు. దేవుని ఏర్పాటు చేస్తున్న వ్యక్తులు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకుము, నా పిల్లలు పెంచి పెద్ద చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. యెషయా గ్రంథంలో చూస్తే కాబట్టి ఆకాశము ఆలకించమంటున్నాడు. ఆకాశానికి ఆలకించే జ్ఞానం ఉంది. భూమి వినబడేటువంటి శక్తి ఉంది. నా జనులు పెంచి పెద్ద చేసను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను ఆకాశంతోనూ భూమితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పంచభూతములన్నీ కూడా ఆయనకు లోబడే ఉన్నాయి. కాబట్టి అపవాదిని కూడా ఆయనే చేశాడు, ఆకాశమును ఆయనే చేశాడు, భూమిని ఆయనే చేశాడు. అందరికి అన్ని పనులు ఆయన అప్పగించాడు. ఆకాశంలోకి కొన్ని పనులు అప్పగించాడు,
చిగురు చంద్రులకు కొన్ని పనులు అప్పగించాడు, వాయుమండల అధిపతికి కొన్ని పనులు అప్పగించాడు, గాలికి కొన్ని పనులు అప్పగించాడు. అదేవిధంగా అపవాదికి కూడా శోధించేటటువంటి జ్ఞానము, అపవాదికి అధికారం దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన పేరు శోధకుడు అంటారన్నమాట. కాబట్టి ఆ శోధకుడు కూడా ఈ యొక్క ఆలోచన సభలో మెంబరు అని మనకి తేలిపోయింది. కాబట్టి దేవదూతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అపవాది కూడా ఉన్నాడు దేవదూతలతో పాటు. అపవాది యోబుని పరీక్షించడానికి ఈ సమావేశంలో ఒక తీర్మానం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. అతని కోసం ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి దాని గురించి ఏం తీర్మానాలు చేసుకోవాలని చెప్పి ఒకవేళ ప్రభుత్వం వారికి ఏర్పాటు చేసి కూడా ఏదో సభలు మీటింగుల్లో జరిగినటువంటి సందర్భాలను బట్టి ఆయా పాస్టర్లు వచ్చి వారికి విన్నవించుకున్నప్పుడు అక్కడ అత్యవసర సమావేశంలో ఆయన గురించి మాట్లాడుతూ తీర్మానం కూడా చేసుకోవచ్చు. ఇది క్రైస్తవ సంఘాల్లో కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇలా తీర్మానాలు చేసుకోవచ్చు. ఇలా తీర్మానాలు చేసుకునేటువంటి సందర్భంగా ఇక పరలోకంలో కూడా అపవాది యోబుని పరీక్షించడానికి దేవుడు యోబుని అపవాది చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి 1వ అధ్యాయము 7వ వచనం యోబు గ్రంథంలో రెండవసారి కూడా అపవాది యోబు యొక్క శరీరం మొత్తడానికి కూడా దేవదూతలు యొక్క పర్మిషన్ ఇవ్వబడింది. ఒకసారి యోబుని అపవాది పరీక్షించాడు. ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. రెండవసారి కూడా ఒక సమావేశంలో ఈ యొక్క బాధ్యతని దేవదూతలు అందరూ కలిసి ఎవరికి అప్పగించారు? అపవాదికి అప్పగించారు. అపవాది రెండోసారి ఏం చేశారు? 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ శరీరం మొత్తడానికి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క అవకాశం ఇచ్చింది దేవుడు. కాబట్టి శరీరాన్ని మొత్తడానికి, యోబుని పరీక్షించడానికి, ఈ పరీక్షించే స్వభావం బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగిస్తున్నాడు దేవుడు అంటే ఈ వచనం ప్రకారంగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా